ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు హనుమత్ విజయోత్సవం. హనుమంతుని జన్మతిథి చైత్రమాసంలోన వైశాఖంలోన ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెప్తారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారు. అలాగే చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గరగా 60 అడుగుల శోభాయాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవం నుండి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం ఉంది. కలవు పరాశర స్మృతి అని శాస్త్రాలు చెప్తున్నాయి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుడిని జన్మతిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. చైత్ర పౌర్ణిమను హనుమత్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీరాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి చైత్ర పౌర్ణమిని హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. మన హిందూ సమాజంలో జాడ్యం, బద్ధకం, నిర్లిప్తత, తమస్సు మొదలైన తప్పకుండా ఆంజనేయ స్వామిని వారిని వేడుకోవాలి. అప్పుడే హిందువులో చైతన్యం ఉట్టిపడుతుంది, జడత్వం నశిస్తుంది. కనుక సనాతన ధర్మ పునర్వైభవం, భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి అనేవి సంకల్పాలుగా చేసుకొని మనం కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు. మన కోసం చేసిన పూజ కంటే 10 మంది మేలు కోరి చేసింది మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్య సిద్ధిని ఇస్తుంది. శ్రీరామదూతం శిరసా నమామి.